హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, దోశ వేసుకున్నానండి. ఎందుకంటే ఇవాళ ఏకాశి కదా, పొద్దున్నుంచి అరటిపండు కొబ్బరి కలిపి తింటే చాలా బాగుంటుందండి. వండినవి కాకుండా మార్నింగ్ అవి తిన్నాను. పూర్తిగా ఉండలేను నేను, ఏమి అస్సలు తినకుండా. అందుకని నేను దోశ వేసుకుంటున్నానండి. ఇప్పుడు టైము 2 దాటింది. ఈ టైంలో ఒక 2 దోశలు తిందామని చూడండి, దోశలు వేసుకుందామని వేశాను. అదే మీకు చూపిద్దామని చిన్న షార్ట్ అన్న పెట్టచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఆల్రెడీ ఇది రుబ్బి పెట్టుకున్న పిండిలో కొంచెం తీసుకున్నానండి. నేను ఎప్పుడు మొత్తంలో ఉప్పు అట్లా వేయను. ఎప్పుడు ఎంత అవసరమో అంతవరకే వేసుకుంటాను. నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక్క పొద్దు ఉన్నది. నేను ఒక్కదాన్ని ఒక 2-3 దోసెస్ వేసుకుంటే సరిపోతుందని దీంట్లో పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఇవాళ ఉల్లిపాయ, వెల్లిపాయ అట్లాంటివి కూడా ఏమి తినను కాబట్టి కొంచెం చప్పటి ఫుడ్డే తింటాను. ఎవరైనా ఏకాసులు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఇవి కూడా తినరు. కాకపోతే నేను ఆల్రెడీ బీపీ షుగర్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి తింటున్నాను, పూర్తిగా ఉండలేక. ఈరోజు నిర్జల ఏకాశి అంటారు. అసలు నీళ్లు కూడా తాగకుండా ఉండాలంటారు. కానీ పేషెంట్లకి ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏదో కొద్దిగా అన్న తిని ఉంటాను. అన్నం అయితే అస్సలు తినకూడదు అంటారు ఏకాశి రోజున. అందుకని దోశ వేసుకున్నాను. ఓకే అండి, బాయ్. దీంట్లోకి పెరుగు, నీళ్ళ ఆవకాయ వేసుకున్నానండి. ఆ రోజు వీడియో పెట్టా కదా, కావాలంటే దీనికి అటాచ్ చేస్తా చూడండి. నీళ్ళ ఆవకాయ పుల్ల పుల్లగా బాగుంటుంది, ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి టిఫిన్స్లోకి బాగా యూజ్ అవుతుంది. అందుకని నీళ్ళ ఆవకాయ, పెరుగు వేసుకొని తింటున్నాను.